మిల్కింగ్ మిషన్ వాడే వల్ల పొదుగు వాపు కానీ మనకి అదర్ యాక్టివిటీస్ కానీ ఏం కానీ రావు. మిల్కింగ్ మిషన్ వాడితే పల్సేటర్ మోడల్ వాడితే ఇంకా మంచిది. పల్సేటర్ మోడల్ లేకపోతేనే పొదుగు వాపేది కానీ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ లోకల్లో మనుషులు ఎవరు రావడం లేదు, బయట వాళ్ళు వస్తారు కానీ వచ్చిన వాళ్ళు ఎంతవరకు పని చేస్తారో ఉంటారో అని తెలియదు. మిషన్ అయితే మనం వాడుకోవచ్చు, ఒకరితో ఎదురు చూసే పని లేకుండా మనం సొంతంగా చేసుకోవచ్చు. మిల్కింగ్ మిషన్ అయితే మనకు ఆవులు ఎక్కువ పెట్టుకోవచ్చు, తొందరగానే అవుతుంది, కష్టం లేకుండా జరుగుతుంది. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ రమేష్. ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలోని యాదగిరి మండలం కొట్టాలమ్మ అనే గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు రైతు జయచంద్ర ఉన్నారు. సుమారుగా ఒక 10 ఆవులు మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ డైరీ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎటువంటి ఫీడర్స్ వాడాలి, ఎటువంటి గ్రాస్ వాడుతున్నారు, అదేవిధంగా ఎటువంటి ఆవులు బ్రీడ్ సెలెక్షన్ చేసుకున్నాడు, ఈ డైరీ ఫామ్లో ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేసినాడు, ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమయం కలిసి వస్తుంది, అదేవిధంగా ఈ డైరీ ఫామ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాం. అన్న నమస్కారం. నమస్కారం. మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? 10 ఆవులు. 10 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 10 ఆవులు ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు 10 ఆవులకు కానీ ఎన్ని లీటర్స్ వచ్చే అవకాశం ఉంది? 150 లీటర్లు వస్తుంది రోజుకు 150 లీటర్లు. తెల్లారితో ఒక 90, సాయంత్రం ఒక 60. ఇప్పుడు దీంట్లో ఈ హెచ్ఎఫ్, ఈ జెర్సీ ఆవులు అన్ని కలిసి ఉంటాయి. ఇప్పుడు మెయిన్ గా మీరు ఫేస్ చేసిన అంటే వ్యాధులు ఏమైనా ఉన్నాయి ఇందులో? వ్యాధులు ఏం లేదు సార్, మనకి వ్యాధులు ఏం లేవా? అన్ని సక్రమంగానే ఉన్నాయి. ఫీడింగ్ అంతా ఎట్లా ఉంటుంది? ఫీడింగ్ వచ్చి మినరల్ మిక్చర్, ఈ టానిక్ ఇవి వాడేదాని వల్ల మనకి ఏ జబ్బులు ఇవి రావు. మళ్ళీ ఇంకో విషయం నేను గమనించింది ఏమంటే మీరు హోటల్ వేస్ట్ కూడా వాడుతున్నారు కదా. బీర్ పూస వేస్ట్, అది అంటే బీర్ వేస్ట్, హోటల్ వేస్ట్. ఇప్పుడు దాన్ని యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మామూలుగా బయట చెప్తాను ఏమంటే ఇప్పుడు హోటల్ వేస్ట్ కానీ అన్నం ఎక్కువ తింటే కడుపు అనేది ఉబ్బరం అవుతుంది ఆవులకి అనేది చాలా వరకు వింటా అన్నాము. ఇప్పుడు దానివల్ల మీరు ఏమైనా ఫేస్ చేసినారా? లేదు సార్, తక్కువగా వాడతాము, ఎక్కువ వాడము. అది మామూలుగా తింటూ ఉండేదాని వల్ల అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఓవరాల్ చూసుకున్నట్లయితే హోటల్ వేస్ట్, ఈ గ్రాస్, బీర్ ఫీడును, టానిక్, గడ్డి వాడుతున్నారు. ఇప్పుడు రోజుకి ఎన్ని పూట్ల ఇప్పుడు డ్రై ఫీడ్ కూడా వాడతారు మీరు? అవును సార్, డ్రై ఫీడ్, వరికసు. ఇప్పుడు రోజుకి ఎన్ని పూట్ల గడ్డి వేసే అవకాశం? పచ్చి మేత పగిలేస్తాము, నైట్ వచ్చి వరిగడ్డి వేస్తాం. అంటే రోజుకి 2 పూట్లే? 2 పూట్లే. అన్న ఇప్పుడు మీరు ఈ డైరీ ఫామ్ లో మిషనరీస్ యూజ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసుకుని మిల్కింగ్ మిషన్, చాప్ కట్టర్ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మెయిన్ గా మనకు డైరీ ఫామ్ అంటే మిల్కింగ్ మిషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఈ డైరీ ఫామ్ లో. ఇప్పుడు మీరు అది ఎక్కడ ఉన్నారు, అంటే ఎట్లా ఉన్నది అన్న? నేను చిత్తూరులో ఉన్నాను, శక్తి ఆగ్రో వాళ్ళ దగ్గర. బాగానే ఉంది. ఫస్ట్ అయితే 3 ఆవులు 4 ఆవులు చేతులతో పిండుకుంటున్నాం. మళ్ళీ ఆవులు ఎక్స్ట్రా పెట్టినప్పుడు ఇంకా మిషనరీ అవసరపడింది. అప్పుడు 2 మంది పిండేవాళ్ళం, ఇప్పుడు ఒకరితోనే అయిపోతా ఉంది. అంటే ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల మీకు టైం అనేది చాలా టైం ఉంది, ఆవులు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వాడుతున్న మిషనరీ ఎంత కెపాసిటీ అన్నది? ఇది 40 ఆవుల కెపాసిటీ. 40 అంటే ఒక ఆవు చూసుకున్నట్లయితే మీకు ఎంత లోపల పడుతుంది? 3 నిమిషాల్లో పిండేస్తుంది ఆటోమేటిక్ గా. మన ఆవుని కట్టి దూడ వదిలి సేపు వదిలేది టైం పడుతుంది, పిండేదంతా 3 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉన్నది? అంటే పవర్ మీరు ఎంత ఖర్చు అవుతా ఉంటుంది? పవర్ వచ్చి ఇప్పుడు ఏం లేదు సార్, అంత పెట్రోల్ ఇంజన్ నైట్ వాడుతాము, పగల్లో 3 ఫేజ్ కరెంట్ వచ్చేటప్పుడు వాడుకుంటాం అంతే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ ఫీల్డ్ లో? మేము ఆవులు ఎప్పటి నుంచో ఉంది సార్ మాకి. ఈ మిషన్ కొనింది వచ్చి ఇప్పుడు 9 నెలలు. ఈ మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల పొదుగులో అనేది వాపు ఎక్కువ వస్తుంది, అదే విధంగా బ్లడ్ వచ్చే అవకాశం ఉందని చాలా వరకు విన్నారు కదా. అవి ఏం లేదు సార్. అంటే అయితే మనం లాస్ట్ లో చేత్తో కొంచెం లాగి పట్టుకుంటే పూర్తిగా వచ్చేస్తుంది. మామూలుగా అయితే పిండుతుంది కానీ కొద్దిగా ఉంటుంది రొమ్ముల్లో. మన చేత్తో కొంచెం కిందికి మిషన్ అది లాగి పట్టుకున్నామంటే పల్సేటర్ ని వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. మనం లాస్ట్ లో నీళ్లు కొట్టేస్తాం రొమ్ములకి, అది బ్లాక్ అయిపోతుంది హోల్స్ అనేది, అప్పుడు మనకి ఏం ఇబ్బంది ఏం లేదు. చాలా మంది ఈ డైరీ ఫామ్ లో దిగాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా అంటే ఈ ఫీల్డ్కి దిగడం మేలు అంటారా, లేదంటే ఎట్లా ఉంటుంది? మేలైతే అన్ని కసువు ఉండి చేసుకునే మన సొంత మనిషి చేసుకునే ఓపికంటే చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకవేళ మీరు మిషనరీ వాడుతున్నారు కదా, మీకు ఈ 10 ఆవులు ఉన్నాయి, ఈ 10 ఆవులకు గాను నీకు ఎంత టైం పడుతుంది? అప్పుడు పిండేటప్పుడు చేతులతో పిండినప్పుడు ఎంత టైం? చేతులతో అయితే 2 మంది పిండుతున్నాం సార్. ఒక మనిషి అయితే కష్టం, 10-15 లీటర్లు ఒక్కొక్క ఆవు ఇస్తుంది. ఇప్పుడు వచ్చి మిషన్ అయితే ఒకే మనిషి 2 బకెట్లకి ఒకే మనిషి చూసుకుంటాను. టైం వచ్చి ఒక 45 మినిట్స్, అప్పుడు కూడా 1 అవర్ పైన పట్టేది. కాకపోతే చేతులతో ఒకే మనిషి కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది, కష్టం లేకుండా. మనం ఇంక 10 ఆవులు అనేది 20 ఆవులు కూడా పిండుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ మిల్కింగ్ మిషన్ కొనాలనుకుంటే ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి ఈ మిల్కింగ్ మిషన్ వాడడం మేలు అంటారా, లేదంటే ఎట్లా అంటారు? మేలే సార్. అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా? అదే మనకి టైమింగ్ కలిసి వస్తుంది, మనకు కష్టం ఉండదు పిండేదానికి. ఈ ఆవులు ఎక్కువ పెట్టుకోవచ్చు, 10 ఆవులు అనేది 20 ఆవులు పెట్టుకోవచ్చు.
అదే మనుషులతో అయితే కష్టము. మిషన్ వల్ల మనం ఒకరే 20 ఆవులు కూడా పిండుకోవచ్చు. మనకి ఇక్కడ లోకల్లో మనుషులు ఎవరు రావడం లేదు. బయట వాళ్ళు వస్తారు కానీ వచ్చిన వాళ్ళు ఎంతవరకు పని చేస్తారో ఉంటారో అని తెలియదు. మిషన్ అయితే మనం వాడుకోవచ్చు. ఒకరితో ఎదురు చూసే పని లేకుండా మనం సొంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు శక్తి ఆర్గో మిషనరీ వాళ్ళు ఫౌండర్ ఉన్నారు. వీళ్ళని అడిగి ఎటువంటి మిషనరీ ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళ దగ్గర నుండి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కుందాం. అన్న నమస్కారం. నమస్కారం అన్న, మన దగ్గర ఇప్పుడు జయచంద్ర గారు మిల్కింగ్ మిషన్ పర్చేస్ చేసినారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన వారంటీస్ అదే ఏమున్నా అన్న? వాళ్ళకి ఏమంటే దాదాపు ఒక 9 months బిఫోర్ మన దగ్గర పర్చేస్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు బయట అంతా సర్చింగ్ చేసుకునే వచ్చారు మన దగ్గరికి. మనం వాళ్ళకి వచ్చి అప్పుడు వచ్చి వాళ్ళకి 3 ఆవులు ఏమో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఒక 10 ఆవులు పెట్టుకున్నారు. దాదాపు ఒక 25 cows వరకు వాళ్ళకి మిల్కింగ్ మిషన్ ఇచ్చాం. అట్లా అంటే 25 ఆవులు కెపాసిటీ తగిలినంత మిల్కింగ్ మిషన్ ఇచ్చాం. ఒకేసారి డబుల్ బకెట్ పిండుతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. అట్లా అంటే మనకి వాళ్ళకి పొదుగు కానీ చేయి నొప్పి కానీ అట్లా ఏం ఇష్యూస్ ఏమో. అంటే ఇప్పుడు బయట మిషన్లు వాడితే పొదుగు వాపు అనేది లేదంటే బ్లడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా వరకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ మిషనరీ వాడడం వల్ల అటువంటి ఏమైనా ఫేస్ చేసి? మన మిషన్ అనే కాదు, మిల్కింగ్ మిషన్ వాడే వల్ల పొదుగు వాపు కానీ మనకి అదర్ యాక్టివిటీస్ కానీ ఏం కానీ రావు. మిల్కింగ్ మిషన్ వాడితే పల్సేటర్ మోడల్ వాడితే ఇంకా మంచిది. పల్సేటర్ మోడల్ లేకపోతేనే పొదుగు వాపేది కానీ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. పల్సేటర్ ఉండే వల్ల మీరు చెప్పిన యాక్టివిటీస్ అంతా ఏం రావు. ఇప్పుడు మీరు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారన్న? ఇప్పుడు మిషన్ కొనుక్కుంటే ఇప్పుడు మీది వారంటీ ఎట్లుంటుంది? మంది 1 year వారంటీ. మిషనరీ ఏమన్నా రిపేర్ అయితే ఎట్లుంటుంది ప్రాసెస్? అది అన్న మంది 1 year వారంటీ ఉంటుంది. మనకి 1 year రిప్లేస్మెంట్ ఇది కూడా ఇస్తాం. మోటార్ దాని అంటే పీస్ టు పీస్ మోటార్ ఒకటే రిప్లేస్మెంట్ ఇస్తాము. ఫ్రీ డెలివరీ ఉంటుంది అన్న మన దగ్గర. ఎవ్రీథింగ్ అంతా ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ ఇస్తాం అన్న. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర పర్చేస్ చేయాలంటే మీరు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అన్న? కింద నా నంబర్స్ ఉంటాయి, సేల్స్ నెంబర్ నా నంబర్ కూడా ఉంటాయి. ఇద్దరికి మీరు ఎప్పుడన్నా 24 hours ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. మీకు సర్వీస్ అందుబాటులో ఉంటారు ఇద్దరు. కానీ ప్లస్ ఇది లేకుండా మీరు డైరెక్ట్గా రావాలంటే చిత్తూరుకి వచ్చేసి మీరు కాల్ చేస్తేనే చిత్తూరు అట్లాంటి రైల్వే స్టేషన్ కానీ చిత్తూరు బస్ స్టాండ్ నుంచి 2 kilometers మన షాపు జానకరపల్లి. మీరు డైరెక్ట్గా జానకరపల్లి దగ్గరికి వచ్చి కూడా కాల్ చేస్తే కూడా ఓల్డ్ టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్లోనే మన షాప్ ఉంటుంది. ఒకవేళ లేదంటే మీరు ఒక డెలివరీ కూడా ఉంటుంది. 100% ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ మిల్కింగ్ మిషన్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఫౌండర్ అయినటువంటి లోకేష్ గారు చెప్పారు కదా. అదేవిధంగా మీకు కూడా ఈ మిషనరీ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.